రోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ సీఎం ఓఎస్డీ అని అంటూ వ్యాపారులకు సైబర్ కేటుగాళ్లు వలవేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థల యజమానులకు ఈమెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు పంపించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మెయిల్స్, వాట్సాప్ మెసేజ్లు ఎవరు పంపారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. చూస్తున్నాం, సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణ సీఎం ఓఎస్డీ అని అంటూ వ్యాపారులకు సైబర్ కేటుగాళ్లు వలవేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం పేరుతో వ్యాపార సంస్థలు యజమానులకు ఈమెయిల్స్ కూడా, అట్లాగే వాట్సాప్ మెసేజ్లు కూడా వెళ్లాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు, వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓఎస్డీ పేరు చెప్పుకొని మోసాలకు తగ్గబెట్టే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే పలువురు వ్యాపార సంస్థలకు, అలాగే వ్యాపార సంస్థలు నిర్వహించేటటువంటి యజమానులకు కూడా ఈ మెయిల్స్ పంపినట్టుగా తెలిసింది. సో ఇదే విషయంపై ఇటు సీఎం ఓఎస్డీకి సమాచారం అందడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధానంగా ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో పనిచేస్తున్న వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మెయిల్స్ పంపిస్తూ ఉన్నారు. మెయిల్స్ అందుకున్న వారిలో ఈ ర్యాపిడో సంస్థ ఉంది, ఆ తర్వాత గుప్తా రియాలిటీ అనేటటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఉంది, ఆ తర్వాత బెకమ్ రియాలిటీ, కంట్రీ డిలైట్ తో పాటు ఇతర సంస్థలు కూడాను ఉన్నాయి. అయితే వీరందరికీ కూడా ఈ మెయిల్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ మెయిల్లో బెదిరింపు మెయిల్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు డబ్బులు కావాలంటూ కూడా డిమాండ్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నట్టుగా ప్రజెంట్ అందుతున్నటువంటి సమాచారం. సో ఈ యొక్క కంపెనీలకు వచ్చినటువంటి మెయిల్స్ ఇటు సీఎం ఓఎస్డీకి చేరడంతో ఆయన తన పేరు మీద మెయిల్స్ అన్ని వస్తుండడంతో ఆయన ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిఎన్ఎస్ 319 కింద ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు అంశాల గురించి కూడా ప్రస్తుతం ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేసినటువంటి సందర్భాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇటు ప్రభుత్వ అధికారుల పేర్లు చెప్పి, ఆ తర్వాత పోలీసుల పేర్లు చెప్పి ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు డబ్బులు డిమాండ్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓఎస్డీ పేరు చెప్పి కూడా ప్రజెంట్ ఇప్పుడు బెదిరింపులు దిగుతున్నారు. ఈ అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సీరియస్ గా ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఎవరు ఈమెయిల్ పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి పంపిస్తున్నారు అంశాల గురించి కూడా ప్రజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది. శశి, అంటే ఇప్పటి వరకు ఎవరైనా డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? వాళ్ళు ఏమైనా వస్తున్నారా? బాధితులు ఎవరైనా ఉన్నారా? లేదంటే ఎవరు కూడా ఇప్పటి వరకు ఇంకా ముందుకు రాలేదా? ఎవరేమి ఇవ్వలేదా? అంటే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు కూడా ఎవరు ఎలాంటి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఈ సమాచారం తర్వాత ఈ మెయిల్స్ వచ్చినటువంటి అంశం ఎప్పుడైతే తమ దృష్టికి వచ్చిందో వెంటనే సీఎం ఓఎస్డీకి అంశాన్ని ఆయా సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇదే నేపథ్యంలో ఇక ర్యాపిడో సంస్థ కూడా ఇదే విషయాన్ని చేరవేసింది. తర్వాత రియాలిటీ సంస్థలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీకి ఈ అంశాన్ని చేరవేశాయి. వెంటనే ఆయన అలర్ట్ అయ్యారు. కానీ మెయిల్స్ పంపలేదంటూ కూడా స్పష్టం చేసిన అనంతరం ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తానికైతే ఎవరు ఇప్పటి వరకు కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ పని చేస్తున్న అంశాల గురించి కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. అంటే ఈ సైబర్ నేరగాలు టార్గెట్ చేసింది ఎవరిని శశి? అంటే ఎట్లాంటి వ్యాపారస్తులు, బంగారానికి సంబంధించా, లేదంటే ఎవరికి వాళ్ళు పంపే ఛాన్స్ ఉంది? ఎవరెవరికి పంపారు వాళ్ళు? అంటే ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం, లేకపోతే ఆయన అజిత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ప్రధానంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ బైక్ సర్వీసెస్ నడుస్తున్నటువంటి ర్యాపిడో సంస్థ కూడా ప్రజెంట్ ఇందులో ఉంది. ప్రధానంగా ఎక్కడైతే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి సంస్థలు ఉంటాయో వారికే మెయిన్ గా ఈ మెయిల్స్ వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. వారికే ఈ మెయిల్ లో ప్రధానంగా తమకు సంబంధించిన డిమాండ్స్ అందులో స్పష్టంగా పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మొత్తానికి బడా కంపెనీని టార్గెట్ గా చేసుకుని కేవలం డబ్బు దండుకునేటటువంటి ఉద్దేశంలో భాగంగానే సైబర్ నేరగాళ్లు ఈ తరహా పన్నాగానికి తెరలేపుతూ ఉన్నారు. గతంలో కూడా చాలా సంస్థలకు ఇలాగే తాము వివిధ ప్రభుత్వ అధికారుల అంటూ కూడా మెయిల్స్ పంపి, అయితే తమ కంపెనీలో నిర్వహణ లోపాలు ఉన్నాయి, తర్వాత కంపెనీలో అక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా బెదిరించి డబ్బులు దండుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు కూడా అదే ప్రయత్నం అంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రత్యేకంగా సీఎం ఓఎస్డీకి సంబంధించినటువంటి పేరు వాడుకోవడమే ఇందులో ప్రత్యేకం అంటూ కూడా చెప్పుకోవచ్చు. ఆయన పేరు వాడుకుని ఇక సీఎం సంబంధించిన ఓఎస్డీ కాబట్టి ఇక ప్రభుత్వం నుంచి ఇదంతా జరుగుతుందంటూ కూడా అవతల వ్యక్తులు భయపడి అడిగినంత డబ్బు ముట్ట చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సైబర్ నేరగాలు ఈ తరహా పన్నాగానికి తరలేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే మాత్రం ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు కేసును దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎవరు ఈ మొత్తం ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు, మెయిల్స్ పంపుతున్నారు అంశాల గురించి కూడా లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.